ఎన్జిటి ఇష్యూస్ నోటీస్ టు సిపిసిబి ఆన్ అర్కావతి రివర్ పొల్యూషన్. సో సింపుల్గా నేను చెప్పాలి అంటే ఎన్జిటి అంటే లైక్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటాం. ఇది ఒక సంస్థ. సో ఈ సంస్థ వాళ్ళు కర్ణాటక ప్రభుత్వానికి అర్కావతి అనేటువంటి ఒక నదిలో కాలుష్యం జరుగుతున్నటువంటి సందర్భాన నోటీసులను ఇష్యూ చేయడం జరిగింది. సో ఇక్కడ మరి అర్కావతిలో పొల్యూషన్ ఏ విధంగా జరుగుతుంది అంటే ఈ నదిలో టెస్ట్ చేసినప్పుడు ఈ నదిలో ఉన్నటువంటి నీటిని టెస్ట్ చేస్తే ఆ నదిలో లైక్ హెవీ మెటల్స్ కానీ అదేవిధంగా టాక్సిక్ సబ్స్టెన్సెస్ అనేటువంటివి ఆ యొక్క అవశేషాలు అనేటువంటివి కనిపించినాయండి. అర్థమైందా? సో అర్కావతి రివర్ ఏదైతే ఉందో సో దాని యొక్క వాటర్ని టెస్ట్ చేస్తే ఆ నీటిలో అంటే తాగడానికి పనికిరానటువంటి విధంగా నీరంతా కూడా అయింది, పొల్యూట్ అయింది. ఎందుకంటే దానిలో హెవీ మెటల్స్ లైక్ మెర్క్యూరీ కానీ దాని తర్వాత టాక్సిక్ సబ్స్టెన్స్ అనేటువంటివి ఫౌండ్ అవటం జరిగింది. అర్థమైందా? సో దాంతోపాటు మనం చూసుకోవచ్చు మర్క్యూరీ కానీ బ్యానెడ్ పెస్టిసైడ్స్ డిటిడి కానీ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ కానీ పాలిసైక్లిక్ అరోమేటిక్ హైడ్రోకార్బన్స్ కానీ అండ్ ఫ్లోరైడ్ కానీ సో ఇవన్నీ కూడా ఆ వాటర్లో కనిపించినాయి. అర్థమైందా? సో అందుకు ఇక్కడ మనకి ఎన్జిటి వాళ్ళు నోటీస్ని ఇష్యూ చేశారు లైక్ గవర్నమెంట్కి అదేవిధంగా సిపిసిబికి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని అంటాం. సిపిసిబి అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. సో వారికి రిపోర్ట్లను నోటీసులను ఇచ్చారు అన్నట్టు. ఓకే, సో ఇదొక అంశం. ఇంకొక అంశం ఫర్దర్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ అర్కావతి నది అనేటువంటిది ఎక్కడ జన్మించింది అంటే లైక్ నంది హిల్స్ అని ఉంటాయి మనకి కర్ణాటక రాష్ట్రంలో చిక్కబల్లాపురం అనేటువంటి ఒక జిల్లా ఉంటుంది. ఆ జిల్లాలో నంది హిల్స్ అనేటువంటివి ఉంటాయి. సో అక్కడ ఇది ఆరిజిన్ అయింది.